ఇంతకంటే పాపం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ ఇబ్బందుల్లో వ్యక్తిగతంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాడన్న సంగతి చాలా కొంతమందికి తెలుసు, నాకు తెలుసు ఏది మిమ్మల్ని ఎలా పెట్టాడో, మిమ్మల్ని ఆర్థికంగా పెట్టాడు, ఇంకో విధంగా పెట్టాడు, ఇలాగా చెప్పుకుంటారు. ఇది చాలా మంది తెలియదు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన సంగతి. ఇలాగ కొన్ని వందల మందిని, వేల మందిని పెట్టాడు. అసలు వాళ్ళ వైసీపీ పార్టీ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు చేసినటువంటి దొంగతనాలు, దోపిడీలు, అసలు వీళ్ళకి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఒక ఆదేతర వృత్తిలో ఉండి ఆ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో జగన్మోహన్ రెడ్డి పక్క నుండి ఇవన్నీ దోచుకున్న వ్యక్తి వాళ్ళిద్దరు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని క్షమించకూడదండి. ఇతర పార్టీల్లో ఏ పార్టీ కూడా వీళ్ళకి షెల్టర్ కానీ పార్టీల్లో కానీ జాయిన్ చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ అంటే ఆ విషయం మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన తురకా కిషోర్ని పట్టుకోవడానికి 6 నెలలు పట్టింది మొన్న. అవును సార్, కరెక్టే. అన్నీ కారణమే. ఆయన మంచోడు, అతి మంచోడు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీకు తెలియదేం కాదు, అతి మంచోడు. ఇక మంచితనం ఆయనకి మారదు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచిగా మారమంటే మారతాడా? అలాగే చంద్రబాబు గారు చెడుగా మారమంటే మారదు. అది వాడు మంచిగా మారడు, ఈయనేమో చెడుగా మారడు. అయితే సార్ ఇవాళ మాత్రం నిజంగా చెప్తే వెంకటకృష్ణ గారు మీరేమన్నా అనుకోండి, వాడు రాజ్యసభ సభ్యత్వానికి వాడు అనకూడదు కానీ వాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడంటే నిజంగా నాకు రాజ్యసభ సభ్యుడు పదవి ఇచ్చినంత ఆనందంగా ఉందండి. నిజం చెప్తున్నా నేను. ఇందులో ఆ ఖాళీ మీకోసమే ఖాళీ అయిందేమో చూసుకోండి. కాదు సార్, ఆనందం ఉంది. ఎందుకంటే నేను అతనితో పోరాటం చేసిన వ్యక్తిని. ఎలాగంటే చంద్రబాబు గారి మీద ఎంత అసభ్యకరమైన ట్వీట్లు పెట్టాడంటే అసలు చాలా అసభ్యకరమైన ట్వీట్లు సార్. ఆ రోజు మా పార్టీలో కూడా ఒకళ్ళ పేరు మీద పెడతానంటే మా పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడు ఆ అకౌంట్ నెంబర్ తీసుకున్నాడు. ఆయన మీద ట్వీట్ పెడితే నేను డిబేట్ పెట్టే కానీ మీ వాళ్ళు ఎవరు స్పందించరా? అవును, కరెక్ట్. అందుకే నేనేం చెప్పానంటే ఇవాళ చాలా మంది మాట్లాడచ్చు, మన అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు నేను కష్టపడలేదు సార్. ఒక 3 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇంకొక బాగా అయితే ఒక 10 మంది లోపు ఉంటారు. అందులో మీరు ఒకరు ఉన్నారు. మీరు అతను విజయసాయి రెడ్డి బాధితులు. మీరు కూడా మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ మీరు విజయసాయి రెడ్డి బాధితులు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎన్ని అరాచకాలు చేశాడో ఇవాళ మీ ప్రజలకు చెప్పాలి మీ టీవీ ద్వారా. ఎందుకంటే మీ డిబేట్ అందరూ చూస్తారు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా పోయిద్దా అసలు ఎన్ని పక్కన పెట్టుకుని అది మునిగిపోయిన నావా దాన్ని పక్కన పెట్టేయండి. వీడి అరాచకాలు, వీడు చేసిన పనులు, వీడు చేసిన దానికి ఇవాళ రాజీనామా చేస్తే దీన్ని ఏమన్నా వదిలేస్తారా, వదలకూడదు అనేది మాత్రం మీరు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం. ప్రజలు అంత తేలిగ్గా రాజీనామా చేశారు కదా, అయ్యో పాపం అనే పరిస్థితి లేదులేండి. అది ఇప్పుడు అక్కడ ఏదో కొంతమంది అయ్యో పాపం దీంట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేయండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మునిగిపోయిన నావాడు పక్కన పెట్టేయండి. దాని గురించి అది వీడంత దొంగ. జగన్మోహన్ రెడ్డి దొంగ, వీడు దొంగ, సమానమైన దొంగలు. అవును, సమానమైన దొంగలు. వాళ్ళ ఏదో బయటకు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో టార్చర్ చేశాడు, బయటకు వచ్చి తీసాడు. ఏంటి ఈ దొంగని ఆ దొంగ టార్చర్ చేయడం ఏంటి? దొంగలు ఇద్దరు దొంగలే. టార్చర్ చేసేది అక్కడ పంచుకునే దగ్గర వీళ్ళిద్దరు తేడాలు వచ్చినాయి. పంచుకునే దగ్గర దొంగలు ఎక్కడ దొరికిపోతారంటే పంపకాల దగ్గరే దొరికిపోతారు. ఎవరికైతే తక్కువ ఆడేళ్ళు పోలీసులకు చెప్తాడు. కరెక్టే చెప్పారు కాబట్టి సార్ అక్కడ ఉన్న పెద్దలకు కూడా చెప్తున్నానండి, విజయసాయి రెడ్డి మీదే కొద్దిగా చెప్పండి. ఎందుకంటే ఈ వెంకటకృష్ణ గారి డిబేట్ కి చాలా జనం చూస్తారు. ఎందుకంటే మనం రాజకీయాలు ప్రతిరోజు మాట్లాడుకునేవే, కానీ ఇతను ఎంత దొంగ, ఎంత లోఫరో ప్రతి ఒక్కరికి తెలియాలి. అది ఎంత మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎంత చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదంటే ఏంటి, వ్యక్తిగతంగా తిట్టాక వ్యక్తిగతంగా లేదంటే ఎలాగ ఇంకేం చేస్తావు చంద్రబాబు గారిని? అంతకన్నా ఏం చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందా? ఇలాంటి వ్యక్తుల నుండి నిజంగా నరికే పాపం లేదండి. ఏదైనా అవునండి, నరికినా పాపం లేదు. ఇలా క్షమించకూడదు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇతని మీద కొద్దిగా కూడా సానుభూతి చూపించండి. సార్ వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ సత్యమూర్తి గారు ఒక